రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం. ఇక ఏఐసిసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 3 తీర్మానాలు నమోదు. ఏఐసిసి తీర్మానాల గురించి ఉదయపూర్ డిక్లరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రతి ఎంపీ స్థానంలో ఇది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్. ఉదయపూర్ డిక్లరేషన్ లో అందులో ఏమని తీర్మానం చేసి రెడ్కేనా ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం 2 బీసీలకు ఎమ్మెల్యే సీట్లు 7 అసెంబ్లీలు ఉంటే 2 స్థానాలు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి. మినిమం అది. ఇగో ఇది పెట్టిరు ఉదయపూర్ డిక్లరేషన్లో 7 ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఉదయపూర్ డిక్లరేషన్లో. ఇప్పుడు ఏది వీళ్ళే మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే డిసైడ్. ఇంకా రెండోది ఏం చేసిరు, ఒక్క ఇంట్లో నుంచి ఒకరే. ఇద్దరికి ఇవ్వడానికి వీలు లేదు. ఒక ఇంటి నుంచి ఒకరికి మాత్రమే టికెట్. ఇది ఉదయపూర్ డిక్లరేషనే. ఈ ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక ఇంటి నుంచి ఒకరికే టికెట్ అంటే జానారెడ్డి ఇంట్లో 2, కోమటిరెడ్డి ఇంట్లో 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2. ఇట్లా పదవులు ఏది ఉదయపూర్ డిక్లరేషన్ కిలోమీటర్ లోతుల వాచిపెట్టి వీళ్ళంతా మంచిగా. ఇక్కడ బీసీలకు అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 బీసీలు ఉంటే అంటే 34 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని ఉదయపూర్ డిక్లరేషన్లో చెప్పారు. ఇచ్చింది 21 మినిమం తక్కువ ఇచ్చింది 21. ఆ 21లో కూడా డబుల్పుర, చార్మినార్, మలక్పేట. ఇగో ఇది ఇలా నిక్కచ్చిగా ఏది ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు 7 లోక్సభ పరిధిలో ఉంటే 2 బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఉదయపూర్ డిక్లరేషన్. పాత బస్సులు ఇచ్చారు. మరి ఎందుకు రాసుకుంటారు గీంత దానికి రాసుకున్నాడు ఎందుకు, మీరు కూసునుడు ఎందుకు, చర్చ ఎగబెట్టేదానికి చర్చలు ఎందుకు, అంతే ఎగబెట్టడానికి. ఒక ఇంటి నుంచి ఒక్కరికే అంట్రీ ఏది మరి. ఇప్పుడు ఇంకో ఒక్క ఇంటి నుంచి ఒకే పదవి కాదు. ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే, వెంకర్ రెడ్డి గారు నల్గొండకి ఎమ్మెల్యే, నల్గొండ కాదు ప్రపంచానికి ఆయన. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి, మళ్ళీ ఈయనకు మంత్రి పదవి. ఇక ఇంత అద్భుతం మన కాంగ్రెస్ పార్టీ. ఈ ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసేందుకే దిక్కు దివానం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళా రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం. ఇక్కడ నేను చెప్తా ఉన్నా, 50% లిమిట్ ఎత్తేస్తాం. బీసీలు ఎంత ఉన్నారో అంత ఇవ్వాలి వాళ్ళకంటారు. బీసీలు ఎంత ఉన్నారో ఇప్పుడు ఈ రిటైర్ అయిన వాళ్ళని తీసేస్తే వీళ్ళకి బీసీలు లేరుగా, ఓన్లీ అగ్రవర్ణాలు. ఇక్కడ ఎన్ని రావాలి మీరు చెప్పిన లెక్కన రాహుల్ గాంధీ గారు? బీసీలకు రావాల్సింది ఎంత? ఇక్కడ రావాల్సింది 81 సీట్లు అనుకో. 80లో కనీసం వీళ్ళు చెప్పిన 42% అయినా కూడా 50% పెట్టుకున్న 40 సీట్లు అయితే బీసీలకు రావాలి. రాలే. 56.33 అన్నారు కదా మీరు, అంత రావాలి. ఇక అంతేందుకు ఇప్పుడు 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఈ 6 50% సీలింగ్ ఎత్తే చూపెట్టు. ఈ 6 మంత్రి పదవుల కాడ ఇవి బీసీలకు రావాల్సిన మంత్రి పదవులు కదా, బీసీలకు ఆ సీలింగ్ ఎత్తే చూపెట్టరు సాలిగా. ఇక ఉదయపూరు, ఈ జైపూరు అన్నీ ఉత్తాయే. వీళ్ళు రాసుకుంటారు బయలాలో కానీ అమలు చేయరు. రాసుకుంటారు అలా నామకే వాస్తే, అమలు చేయరు. నమ్మకం లేదు అంటున్నారు. ఏం నమ్మకం ఉంటుంది చెప్పు? ఉదయపూర్ కానే గత మోసం చేస్తారు బీసీలని ఉదయపూర్ డిక్లరేషన్ మీద. వాస్తవం. ఈ పైపెచ్చు బీసీ లీడర్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు కట్ చేశారు. ఇక్కడ మధు యాష్కి గౌడ్ ఎక్కడ ముఖ్యమంత్రికి పోటీ వస్తాడని ఆయన ఫస్ట్ లిస్ట్ లో రాకుండా నాన్సీ సెకండ్ లిస్ట్ లో ఇచ్చి ఆయన ఓడగొట్టారు. చాలా అంటే ఈ కుట్రలన్నీ మనం తెలుసుకునే వరకాల ఎలక్షన్ అయిపోతుంది. కానీ ఇక రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం, మంచిది, మళ్ళా నమ్ముతున్నాం.
3 తీర్మానాలు ఆమోదించింది. రిజర్వేషన్లపై 50% పరిమితిని రద్దు చేయాలని, జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకురావాలని. మరి బీసీ సబ్ ప్లాన్ సంగతి ఏంది? సంపద అందరికి పంచుతానుగా జనాభా దామాష ప్రకారం జనాభా ఆధారంగా బడ్జెట్లో నిధులు కేటాయి. మరి బీసీలకు సంబంధించినటువంటిది ఏది? బీసీలకు చేయకపోగా ఈడబ్ల్యూఎస్ కోటాకు ఓటేసి వచ్చి తిరిపోయి. ఒకవేళ నిజంగా ఒకవేళ బీసీలకు చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు యాక్చువల్గా 3,04,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయించారు. దాంట్లో అసలు యాక్చువల్గా బీసీలకు కేటాయించింది 11,400 కోట్లు కేటాయించారు. అసలు యాక్చువల్గా కేటాయించాల్సింది ఎంత? ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి 40,000 కోట్లు కేటాయించారు. అంటే ఎస్సీ జనాభా మనం అంటే అసలు వాళ్ళకి 100% దక్కాల్సిందే. ఎస్సీల జనాభా ప్రకారం ఎస్సీలకు, ఎస్టీల జనాభా ప్రకారం ఎస్టీలకు, బీసీల జనాభా ప్రకారం మాత్రం బీసీలకు దక్కలేదు. ఈ బీసీల జనాభా అంతా సంపద అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. మన బీసీలకు రావాల్సినటువంటి సో ఏంటంటే సొమ్ము మనదే, అది ఓట్లు మనయే, అన్ని మనే, కుర్చీ కానించి అన్ని మనయే. కుర్చీల వాళ్ళని తెచ్చి కూర్చుని భజన చేస్తా ఉన్నాం. అట్లా వేసుకుంటే 1,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి కనీసం. తక్కువ ఏకాన పైసలేరు. మీరు గుర్తుపెట్టుకోరి, మీకు రాజకీయంగా ఆలోచన లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మాకు కార్పొరేషన్ పెట్టు, మాకు ఇది ఏమొస్తుంది? అడుక్కునుడు, కుర్చీ కావాలా నువ్వు, అంతే, దెబ్బకు వస్తుంది.